బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన ముగ్గురు ఇంజనీర్లపై ఈడీ ఫోకస్ చేసింది. బోక్యా హరిరామ్, నూనె శ్రీధర్, మురళీధర్ రావు ఇటీవల ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో ఏసీబీకి దొరికిపోవడంతో వారందరిపైన ఈడీ అధికారులు కేసు నమోదు చేసే ఆలోచనతో ఉన్నారు. వీరు ముగ్గురు సంపాదన 100 కోట్లు ఉండటం, రకరకాల పేర్ల మీద ఆస్తులు కూడబెట్టుకున్నట్లు ఏసీబీ గుర్తించింది. ఈ ఆధారాలతో రంగంలోకి దిగేందుకు ఈడీ సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో ఈడీ కేసు నమోదుకు యోచిస్తుంది. ఒక్కసారి కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెడితే అక్రమ మార్గంలో ఆర్జించిన ఆస్తులను ఈడీ జప్తు చేస్తుంది. పీఎంఎల్ఏ చట్టం ప్రకారం 180 రోజుల్లో ఈ జప్తు ప్రక్రియ పూర్తవుతుంది. మొత్తం 800 కోట్లు అవకతవకల ఆరోపణలు ఉన్నాయి. అక్రమాస్తులపై ఈడీ సీరియస్ గా దర్యాప్తు చేస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, చెప్పండి, ముగ్గురు ఇంజనీర్లపై కూడా అక్రమాస్తుల కేసులో ఈడీ కేసు నమోదు చేసేందుకైతే సన్నద్ధమవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ప్రస్తుతం ఈడీ దర్యాప్తు ఎలా ఉంది, ఏం చేయబోతుంది నెక్స్ట్? కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన చీఫ్ ఇంజనీర్లు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ కేసు నమోదు చేసి ముగ్గురు ఇంజనీర్లని ఇప్పటి వరకు అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా మిగతా ఇంజనీర్లకు సంబంధించిన ఆస్తులకు సంబంధించి వివరాలను ఏసీబీ ఆరా తీస్తుంది. ఆ కేసు నడుస్తుంది కాబట్టి ఇప్పుడు ఈడీ ఎంటర్ అయ్యే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే 100 కోట్ల రూపాయల ఆస్తులను ఇరిగేషన్ ఇంజనీర్లు సంపాదించినట్టు ఏసీబీ గుర్తించడంతో ఆ ముగ్గురు ఇప్పటివరకు పట్టుబడ్డటువంటి ముగ్గురు ఇంజనీర్లపై ఈడీ కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసే అవకాశం కనబడుతుంది. అక్రమంగా సంపాదించిన ఆస్తులన్నీ కూడా పెట్టుబడులుగా ఇతర కంపెనీల్లో పెట్టి మళ్ళీ అది వ్యాపారం చేస్తున్నట్టు కూడా గుర్తించడం జరిగింది. కాబట్టి ఇంత పెద్ద అవినీతికి పాల్పడ్డ ఇంజనీర్ల ఆస్తులకు సంబంధించి ఈడీ కూడా దర్యాప్తు చేయబోతుంది. ఏ విధంగా ఇన్ని కోట్ల ఆస్తులు సంపాదించారు, ఎలా అక్రమాలకు పాల్పడ్డారు, కాంట్రాక్టర్ల నుంచి ఏ విధంగా లబ్ధి పొందారనే దానికి సంబంధించి ఈడీ కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడానికి సిద్ధమవుతుంది. హరిరాము, అదేవిధంగా మురళీధర్ రావు, మరో ఇంజనీర్ కలిసి వీరు 100 కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టినట్టు ఇప్పటికే ఏసీబీ గుర్తించింది. ఏ ఒక్క అవినీతి అధికారిని పట్టుకున్న 100 కోట్ల రూపాయల ఆస్తులు అధికారికంగానే గుర్తుపడుతున్నారు. అదేవిధంగా మార్కెట్ వాల్యూలో వాటి విలువ ఇంకా 10 రెట్లు ఉంటుందని చెప్పేసి కూడా ఏసీబీ అనుమానిస్తుంది. కాబట్టి ఇప్పటి వరకు ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసినటువంటి చీఫ్ ఇంజనీర్లు కాంట్రాక్టర్ల నుంచి ఏ విధంగా 100 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకున్నారు, అవి ఎక్కడ కొనుగోలు చేశారు, వాటికి సంబంధించి ఇక మీద ఈడీ కూడా దర్యాప్తు చేయబోతుంది. ఈడీ దర్యాప్తులో ఇంకా సంచలన విషయాలు కూడా బయటపడే అవకాశం కనబడుతుంది. అక్రమంగా ఆస్తులు సంపాదించారు, వారి ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారు, లగ్జరీ జీవితాన్ని గడుపుతున్నారు, ఖరీదైన కార్లలో చీఫ్ ఇంజనీర్ కుటుంబ సభ్యులు తిరుగుతున్నట్టు ఇప్పటికే ఏసీబీ గుర్తించడం జరిగింది. ఇప్పుడు ఏసీబీ కేసు ఆధారంగా ఈడీ కూడా ఎంటర్ అయ్యి దర్యాప్తు చేస్తే మరిన్ని విషయాలు బయటపడే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా మొత్తం 15 మంది అధికారులు, అంటే ఇరిగేషన్లో కీలకంగా వ్యవహరించినటువంటి అధికారులు 100,000 కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ అనుమానిస్తుంది. ఒక్కొక్కరికి సంబంధించిన పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత ఏకకాలంలో సోదాలు చేసి చీఫ్ ఇంజనీర్, అంటే గతంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్డ్ అయిన వాళ్ళు ప్రస్తుతం పనిచేస్తున్న అధికారులకు సంబంధించిన ఆస్తులకు సంబంధించి వివరాలు ఆరా తీస్తుంది. మురళీధర్ రావు కూడా భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు తెలుస్తుంది. ఆయన ఆస్తులు దాదాపు 300 కోట్లకు పైగా ఆయన ఒక్కడి ఆస్తులనే గుర్తించడం జరిగింది. హరిరామ్ కూడా భారీ ఆస్తులు గుర్తించడం జరిగింది. అదేవిధంగా నూనె శ్రీధర్కి సంబంధించి కూడా అనేక అక్రమాస్తులు ఏసీబీ గుర్తించింది. అయితే ఈ ముగ్గురు ఆస్తులే 800 కోట్లకు పైగా ఉండడంతో ఈ 800 కోట్ల ఆస్తులు ఏ విధంగా కూడబెట్టారు, కాంట్రాక్టర్లకి ఏ విధంగా లబ్ధి చేకూర్చారు, వీరికి సంబంధించి ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు, వీటన్నిటికి సంబంధించి ఈడీ దర్యాప్తు చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈడీ రంగంలోకి దిగితే అందరి అధికారులకు సంబంధించి, అంటే అవినీతికి పాల్పడ్డ అధికారుల లిస్టు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. సురేష్, ఒకవేళ ఈడీ కనుక కేసు నమోదు చేస్తే ఆస్తులన్నింటినీ కూడా జప్తు చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు ఎక్కడెక్కడ ఎవరి పేరు మీద అయితే ఈ ఆస్తులు ఉన్నాయి, మరోసారి సోదాలు నిర్వహించే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఖచ్చితంగా ఈడీ కేసు నమోదు చేస్తే మళ్ళీ సోదాలు చేసే అవకాశం కనబడుతుంది. ఇప్పటి వరకు ఏసీబీ దర్యాప్తు చేసినటువంటి ఆధారాలన్నీ కూడా సేకరించి బినామీల పేర్లతో ఆస్తులు కూడబెట్టారు. కాబట్టి ఆ బినామీలు ఎవరు, ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయ్యాయి, ఈ ఆస్తులన్నీ ఎలా కొనుగోలు చేశారు, ఏ డేట్లో రిజిస్ట్రేషన్ అయినా దానికి సంబంధించిన ఆధారాలన్నీ ఇప్పటికే ఏసీబీ సేకరించింది. కాబట్టి ఆ ఏసీబీ కేసు దర్యాప్తుకు సంబంధించిన పూర్తి ఆధారాలను సేకరించి ఆ తర్వాత వారికి అవసరమైతే సోదాలు చేసే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే ఏసీబీ పకడ్బందీగా బినామీలను కూడా గుర్తించడం జరిగింది. రైట్ సురేష్, థ్యాంక్ యూ.